శ్రీ గురుభ్యో నమః. మన సంస్కృతి పాశ్చాత్య సాధకులలోని కొందరు భారతీయ సంస్కృతిని గురించి అడిగిన ప్రశ్నలకు మాస్టర్ ఈకే గారు అందించిన సమాధానములు ఈ గ్రంథములో పొందుపరచటము జరిగినది. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనం చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు ప్రశ్న, కొందరు జ్యోతిశాస్త్రజ్ఞులు ప్రస్తుతపు మానవ జాతి భవిష్యత్తు భయానకంగా ఉంటుందని చెబుతున్నారు. మరికొందరు ఈ ప్రపంచమంతా ఆధ్యాత్మికతతో కూడిన ఒక నాయకుని నేతృత్వంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. ప్రస్తుతపు మానవ జాతి భవితవ్యం గురించి మీ జోస్యమేమిటి అని అడుగగా మాస్టర్ చెబుతూ ఉన్నారు, రెండు వైపులా చెప్పవలసినది చాలా ఉన్నది అన్నాడు సర్ రోజర్ డికావర్లీ మహాశయుడు. సివిల్ కోర్టులో వాదన కేసు వలెనే జోస్యం ఎప్పుడు పరస్పర విరుద్ధములైన రెండు పార్శ్వములు కలిగి ఉండును. అనాది కాలము నుండి జోస్యము చెప్పేవారు పరస్పర విరుద్ధములైన విధంగా చెప్పేవారుగానే ఉన్నారు. రెండు గడియారాలు కాలమును ఒకే విధంగా చూపించవు. భవిష్యత్తును గురించి తెలిపేటందుకు ఇద్దరు జ్యోతిష్కులు వర్తమానంలో కలువరు. ప్రపంచ భవితవ్యం గురించి జోస్యం చెప్పే హేమాహేమీలు దార్శనికులు అయినప్పటికీ వారి దార్శనికత మానవ మేధ అనే యంత్రము యొక్క పొరపాట్లతో కూడి ఉంటుంది. ఇది ఎప్పుడూ అదే విధంగా ఉంటుంది. దానికి ఒక అవ్యక్తమైన కారణము కూడా ఉన్నది. భవిష్యత్తు యొక్క బీజము వర్తమానమునందు ఇమిడి ఉన్నప్పటికీ వర్తమానము చేత భవిష్యత్తు ప్రభావితము కాజాలదు. సమాహార రూపమైన మానవజాతి భవితవ్యము విషయమున కూడా ఇదే వర్తిస్తుంది. భూగోళము యొక్క భవిష్యత్తు విషయమున మాత్రమే కొంతవరకు జోస్యముగా చెప్పవచ్చు. ప్రకృతి ధర్మములకు లోబడి అవి వర్తించుటయే అందుకు కారణము. ప్రకృతి ధర్మము తెరపైన తన స్వంత ధర్మములను మలచుకొనగలిగిన వింతజీవియే మానవుడు. అంటే ప్రకృతి ధర్మము బ్యాక్గ్రౌండ్గా తన సొంత ధర్మాలను మలుచుకుంటాడండి. ఇలాంటి వింతజీవి మానవుడు అంటున్నారు. భవిష్యత్తును గురించిన జోస్యములు పరస్పర విరుద్ధములుగా ఉండుట వలన నిరూపింపబడినది ఏమనగా భవిష్యత్తు యొక్క తత్వము ఇంకనూ ఏర్పడకపోవుటయే. మానవజాతి యొక్క భవితవ్యము ప్రస్తుతపు ప్రవర్తన పైన ఆధారపడి ఉండును. రెండు విధములైన సంభావ్యతలు కూడా నిత్యత్వమనే తెరపైన సంభావ్యతలుగానే వర్తించును. అంటే ప్రాబబిలిటీస్ అండి. ప్రస్తుత కాలమందలి అంతర్జాతీయ స్థాయిలోని రాజకీయ నాయకుల ఆత్మ వినాశకమైన రాజకీయములు, వ్యక్తిగత స్థాయిలో పెరుగుతున్న ఆత్మహత్యలు మొదలైన వానిని పరిశీలించినచో మానవజాతి యొక్క భవితవ్యము ప్రపంచ స్థాయిలో ఆత్మహత్య దిశలో పయనించుచున్నట్లు తెలియచున్నది. మొత్తము యొక్క వినాశము తప్పదని దీని అర్థము కాదు. వ్యక్తుల యొక్క సంకల్పశక్తి, మానవుల సమాహారమైన మనస్సు మరియు సంకల్పము చేత మలచబడిన విధానము పైన ఇది ఆధారపడి ఉండును. ఏ సమయమునందైనను కోరికను సంకల్పశక్తిగా మార్చవచ్చును. అప్పుడు మన కర్మాచరణను అనుసరించి భవిష్యత్తు వర్తమానములోనికి మార్చబడును. మనను మనము హతమార్చుకుంటామన్నా కాదనేవారు లేరు. దీనివలన నిరూపితమైనది ఏమనగా భవిష్యత్తుకు సంబంధించిన తాళపు చెవి ప్రస్తుతపు మానవజాతి చేతుల్లోనే ఉన్నది. మన స్వంత ఎంపికను అనుసరించి పై రెండు జోస్యములలో ఏదో ఒకటి సత్యమవుతుంది. మన స్వంత ఉద్దేశ్యములుగా కాక మరే రూపముగాను భవిష్యత్తు ఉండదనే విషయాన్ని మనము తెలుసుకొన్నచో చాలును. మానవుని జ్ఞానము చేత భవిష్యత్తు ప్రభావితమై ఉండదని నా వ్యక్తిగతమైన నమ్మకము. నేను మరలా చెప్పునది ఏమనగా
జోస్యం అనేది ఒకని మనస్సులోని కోరికతో కూడిన ఆలోచన మరియు ఇతరులకు అది జూదగాని చేతిలోని పావు లేక బొమ్మ బరుసు వంటిది. మరికొందరికి అది వ్రాయబడి మూసియుంచబడిన గ్రంథము. అందువలన వ్యక్తమైన ప్రాపంచిక విషయాల గురించినప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచింపకుండుట మంచిది. మనము మన కర్తవ్యమును వర్తమానమును ఆచరించుటను నేర్చుకొందుముగాక. దానివలన భవిష్యత్తు ధార్మికమైన విజయముగా మారును అంటూ మాస్టారు తెలియచేశారు. స్వస్తి. వాసుదేవా.